చూద్దామండి. హుసూర్ నుంచి గణపతి గారు రాస్తున్నారు. కాశీలో ఏదేది వదిలేయవచ్చు తెలియజేయగలరు అని అడుగుతున్నారు. చాలా మందికి ఈ సందేహం ఉంటుంది. కాశీకి వెళ్ళాను, నేను కాయ వదిలేశాను, పండు వదిలేశాను అంటూ ఉంటారు. కాశీకి వెళ్తే కాయ వదిలేయాలి, కాశీకి వెళ్తే ఫలం వదిలివేయాలి, కాయ ఫలము వదిలేయాలి అనేటువంటి మాటలు వింటూ ఉంటాం. వాస్తవానికి కాశీకి వెళ్తే కాయ ఫలము వదిలివేయడం కాదు, కాయ అంటే కాయము అంటే శరీరము, శరీరం మీద ఉన్నటువంటి ఆపేక్షను వదిలివేయాలి. కాశీకి వెళ్తే కాయ వదిలివేయాలి అని అంటే కాయం మీద ఉన్నటువంటి మమకారము, ప్రేమ, అనురాగము, నా శరీరం బాగుండాలి, ఏ శరీరానికి అందమైనటువంటి లేపములు చేసుకోవాలి, క్రాఫ్ అందంగా ఉండాలి, అందమైనటువంటి వస్త్రాలు ధరించాలి, అందమైనటువంటి ఆభరణాలు కట్టుకోవాలి, నేను అందరి ముందు అందంగా కనబడాలి, ఈ విధమైనటువంటి వ్యామోహం అనేటువంటిది లేకుండా వదిలివేయాలి. కాయాపేక్షను వదిలివేయమన్నారన్నమాట. తర్వాత ఫలం అంటే, ఫలం అంటే ఏదో పండు, మామిడి పండు, అరటి పండు అది కాదు. ఫలం అంటే ఒక కోరిక. ఏ పూజ చేసినా కానీ ఒక కోరికను దృష్టిలో పెట్టుకునేగా చేస్తావు. ఒక వ్రతాన్ని చేస్తున్నావు, పిల్లవాడు బాగుండాలని చేస్తావు. కాత్యాయని వ్రతం చేస్తున్నావు, వివాహం కావాలని చేస్తావు. వరలక్ష్మి వ్రతం చేస్తున్నావు, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కావాలని చేస్తావు. వినాయక వ్రతం చేస్తున్నావు, విఘ్నములు లేకుండా ఉండాలని చేస్తావు. నవరాత్రి వ్రతం చేస్తావు, శక్తి సంపదలన్నీ ఉండాలని చేస్తావు. కనుక ఇలా ఏదో ఒక కోరికతో నువ్వు చేస్తూ ఉంటావు కనుక సరే, ఒక కాలం వరకు కూడా కోరికలు అనేటువంటి అవసరము తీర్చుకో. తర్వాత కోరికలు అనేటువంటి వాటిని త్యజించి ఏ కోరిక లేకుండా నువ్వు ముముక్షువయ్యి, కోరిక లేనటువంటి పూజల్లో భాగస్వామ్యమయ్యి, స్వామి నాకు ఏ కోరిక లేదు, అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పరమేశ్వర, ఇదొక్కటి కోరిక. కనుక ఇక ఏ బాహ్యమైనటువంటివి, లౌకికమైనటువంటివి నాకు ఏ కోరికలు లేవు అనేటువంటి విధంగా చేరుకోవాలి. ఆ ఉన్నతమైనటువంటి స్థానానికి, ఆధ్యాత్మిక సోపానానికి నువ్వు చేరుకోవాలి. కనుక ఆ విధంగా ఫలాపేక్షను వదిలివేయాలి అని చెప్తారనమాట. కాయాపేక్ష, ఫలాపేక్ష అనేటువంటి దాని నుంచి కాయ ఫలము అనేటువంటిది రావడం జరిగింది. ఈ కాయ ఫలము అని అంటే అది కాయ మామిడికాయ, ఫలం మామిడి పండు లాగా మారిపోయింది, ఫలం అంటే పండులాగా మారిపోయింది అని గురుదేవులు పూజ్య చాగంటి కోటేశ్వరరావు గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారమ్మా. కనుక కాశీకి వెళ్తే కాయ వదిలివేయడము, పండు వదిలివేయడం అనేటువంటిది కూడా మనకు కాశీ మహత్యంలో కూడా లభించదు, ఉండదు. కనుక ఒకవేళ ఉంటే గనక ఇది గయలో ఉంటుంది అనేటువంటిది సాంప్రదాయంలో ఉంది. ఒకవేళ వదిలితే గనక గయలో వదలాలి, కానీ కాశీకి వదిలితే వదలాలి అనేటువంటి నియమం మాత్రం లేదు.